హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో అవును అని తలూపుతూ ఉంటే అప్పుడే పెద్దగా ఉరుము రావడంతో ఆ సౌండ్ కి భయంగా కార్తీక్ మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి పట్టుకొని కార్తీక్ కరుచుకుపోతుంది. మళ్ళీ ఏడుస్తున్న ఖుషిని చూసి కార్తీక్ ఒకసారి అరవింద గారు ప్రతాప్ గారి వైపు చూసి బెడ్ మీద కూర్చుని వడిలో ఖుషిని కూర్చోపెట్టుకొని, ఓయ్, నువ్వు ఇలా ఏడిస్తే నేను వెళ్ళిపోతా అని అంటే ఖుషి వద్దు అన్నట్టు తలుపుతుంది. కార్తీక్ అరవింద గారి వైపు చూస్తూ, అత్త, వాటర్ ఇవ్వు అని అడిగితే అరవింద గారు ఖుషి కోసం పెట్టిన చిన్న వాటర్ బాటిల్ కార్తీక్ చేతికిస్తుంది. కార్తీక్ చిన్నగా ఖుషికి వాటర్ పట్టించి అలాగే ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఖుషీకి ఫేస్ వాష్ చేసి తుడిచి రూమ్లోకి తీసుకుని వచ్చి ప్రతాప్ గారి వైపు చూస్తూ, మీరు పడుకోండి మామ, ఐరాని నేను పడుకోబెడతాను అని అంటాడు. మొదటి నుంచి వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా అలవాటే కాబట్టి ఇద్దరు పడుకొని ఖుషి కార్తీక్ల వైపు చూస్తూ ఉంటారు. కార్తీక్ ప్రతాప్ గారి పక్కన పడుకొని ఖుషిని గుండెల మీదకి చేర్చుకొని, నా ఐరా గుడ్ గర్ల్, అస్సలు ఏడవద్దు మామ, కావాలంటే మీరే చూడండి అని అంటూ ఖుషికి చెక్కిలిగిలి పెడుతూ ఉంటే ఖుషి కిలకిలా నవ్వుతూ ఉంటుంది. కార్తీక్ చిరునవ్వుతో చెక్కిలిగిలి పెట్టడం ఆపేసి ఖుషిని జోకుడుతూ స్టోరీ చెప్తూ ఉంటే ఖుషి కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల మీద తల పెట్టుకుని కార్తీక్ చెప్తూ ఉన్న స్టోరీ వింటూ కొంచెంసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. ఖుషి నిద్రపోయిన తర్వాత అరవింద గారు ప్రతాప్ గారు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకుంటే కార్తీక్ ఖుషిని అలాగనే జోకుడుతూ ఉంటాడు. మధ్యలో కొంచెం గట్టిగా ఉరుములు పడుతున్నప్పుడు అంతా ఖుషి కొద్దిగా కదులుతూ ఉంటే తల నిమురుతూ జోకుడుతూ ఖుషికి మెలకు రాకుండా చేస్తూ ఎప్పుడూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటాడు. పొద్దున్నే ఎప్పటిలా అరవింద గారికి ప్రతాప్ గారికి మెలకు వస్తే కార్తీక్ ఖుషీలను చూసి కార్తీక్ తల నిమిరి ఖుషి వైపు ఒకసారి చూసి, కార్తీక్ రాత్రి కూడా సరిగ్గా నిద్రపోయి ఉండడు అని తెలుసు కాబట్టి నిద్ర లేపకుండా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తారు. అప్పుడే దాక్షాయిని గారు అందరి కోసం కాఫీ తీసుకుని వస్తూ, రాత్రి ఖుషి బాగానే నిద్రపోయిందా ఆరు? వర్షం బాగా పడింది కదా, ఎక్కడో పిడుగు కూడా పడినట్టుంది కదా అని అడిగితే అరవింద గారు కాఫీ ట్రైని తీసుకుని అందరికీ అందించి, ఎక్కడ వదినా, మీకు తెలిసిందే కదా, కార్తీ వచ్చి ఊరుకోబెట్టి పడుకోబెడితే గాని పడుకోలేదు. కార్తీక్ వచ్చే వరకు ఏడుస్తూనే ఉంది. పాపం కార్తీక్ అసలు నిద్రపోలేదు, అందుకే లేపలేదు అని అంటారు. అందరూ కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటే తర్వాత అరవింద గారు, దాక్షాయిని గారు, ఆనంది గారు కిచెన్ రూమ్ లోకి వెళ్తారు. ప్రతాప్ గారు, విజేంద్ర గారు బిజినెస్ గురించి, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఒక 1 అవర్ కి ఖుషికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ కార్తీక్ మీద పడుకోవడం చూసి చెంప కింద చేయి పెట్టుకొని కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలైనా కార్తీక్ లేవకపోవడంతో ఖుషి కార్తీక్ మీద నుంచి పక్కకు జరుగుతూ ఉంటే నిద్రలో ఖుషి కింద పడుతుందేమోనని కార్తీక్ ఖుషి చుట్టూ చేతులు వేసి పట్టుకుని తనలోకి పొదువుకుంటాడు. ఖుషి కార్తీక్ చేతిలో గింజుకుంటూ కార్తీక్ ని కొడుతూ, వదులు రావణ్ అని అరుస్తూ ఉంటే కార్తీక్ కి మెలకు వచ్చి ఒక్క చేత్తో కళ్ళు నులుముకుంటూ ఖుషి వైపు చూస్తాడు. ఖుషి కార్తీక్ చేతి మీద కొడుతూ కార్తీక్ చేతిలో నుంచి పక్కకు జరిగి కార్తీక్ వైపు చూస్తుంది నవ్వుతూ. కార్తీక్ పైకి లేచి కూర్చొని ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్తే ఖుషి పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ గుడ్ మార్నింగ్ రావణ్ అని చెప్పగానే కార్తీక్ నవ్వుతూ 5 years వచ్చినా సరిగ్గా మాట్లాడటం రావటం లేదే నీకు, పెక్కల్ అని అంటూ ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి, నా పేరు మాత్రం కరెక్ట్గా పలుకుతావు, రావణ్ణి రాణవు చేసి అని అంటూ, సరే పద బ్రష్ చేసుకుందువు అని అంటాడు బెడ్ దిగుతూ. ఖుషి నవ్వుతూ ఫేస్ క్యూట్ గా పెట్టేసి 2 చేతులు చాపి ఎత్తుకో అని అంటుంది గారాలిపోతూ. కార్తీక్ ఖుషి పాప క్యూట్ ఫేస్ కి నవ్వుకుంటూ ఖుషిని ఎత్తుకుని రూమ్ లో నుంచి బయటకు వచ్చి తన రూమ్ లో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి తీసుకువెళ్లి వాష్ బేసిన్ గట్టు మీద కూర్చోపెట్టి ఖుషి బొమ్మ బ్రష్ కి పేస్ట్ పెట్టి ఖుషికి ఇస్తాడు. తను బ్రష్ చేసి ఖుషికి ఫేస్ వాష్ చేయించి ఖుషిని కిందకి దించి తన చేయి పట్టుకుని కిందకి తీసుకుని వస్తే ఖుషి కార్తీక్ చేయి వదిలి చిన్నగా పరిగెడుతూ వెళ్లి విజేంద్ర గారి వడిలో కూర్చొని మీసంతో ఆడుతూ ఉంటుంది. ప్రతాప్ గారు కార్తీక్ వైపు చూస్తూ, ఇంకొంచెం సేపు పడుకోవచ్చు కదా కార్తీక్, రాత్రి మొత్తం నిద్రపోలేదు కదా నువ్వు,
అని అంటే అరవింద గారు ప్రతాప్ గారి వైపు చూసి ఖుషి వైపు చూస్తూ, ఈ రాక్షస్ ఎక్కడ పడుకొనిస్తుంది, దానికి మెలకు వచ్చి కార్తీక్ లేచే వరకు విసిగించుంటుంది అని అంటారు. ఖుషి ఒకసారి అరవింద గారి వైపు చూసి మళ్ళీ ఆటల్లో పడితే కార్తీక్ అరవింద గారి వైపు చూస్తూ, అదేం లేదత్తా, నాకే మెలకువ వచ్చిందిలే అని అంటాడు. మాకు తెలీదా, నువ్వు దాన్ని ఎక్కువ గారాబం చేయకు కార్తీ, అది అన్నయ్య ఇంకా నీ గారాబం వల్లే చీలా తయారైంది, అస్సలు చెప్పిన మాట వినకుండా అల్లరి చేస్తూ అని అంటూ ఇద్దరికి మిల్క్ తీసుకుని వచ్చేస్తే ఖుషి పాప పాలు బుద్ధిగా తాగేసి సండే కావడంతో కార్తీక్తో కలిసి గార్డెన్లోకి వెళ్ళి అక్కడున్న పప్పీస్తో ఆడుకుంటూ ఉంటుంది. ఇలా ఇంట్లో రోజులు సంతోషంగా గడుస్తూ ఉంటే ఇంకోవైపు ఇలా ఇంట్లో రోజులు సంతోషంగా గడుస్తూ ఉంటే ఇంకోవైపు మన చుట్టూ మనకు చేరువగా ప్రమాదం వస్తుందని ఎవ్వరికీ తెలియలేదు. అంతేకాదు, నీకున్న గండం కూడా ఎవ్వరికీ గుర్తులేదు. ఒకరోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ప్రకాష్ని చూశాను. ఒక నలుగురితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో వాళ్ళు మామూలు మనుషుల్లా అనిపించలేదు, రౌడీల్లా కనిపించారు. అందుకే వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళాను. ఆ ప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంతమందిని చంపడం గురించి మాట్లాడుకోవడం విన్నాను నేను. మనల్ని అని ముందు అనుకున్నా, తర్వాత మనమో కాదో అర్థం కాలేదు నాకు. నేను భ్రమ పడుతున్నానేమోనని పట్టించుకోలేదు. ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఇవాళ అందరూ ఉండేవారు మనతో. అంతా నా నిర్లక్ష్యం వల్లనే ఇలా అయింది అని అంటాడు బాధతో, బరువెక్కిన గుండెతో. రాజేంద్ర గారు కార్తీక్ వైపు చూస్తూ, కృష్ణ, బాధపడకు, అప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి కదా, అందులో నీ తప్పేం లేదు అని అంటే కార్తీక్ కష్టంగా పెదవుల మీదకి చిన్న నవ్వు తెచ్చుకొని మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. వాళ్ళు చెప్పుకుంటుంది మన గురించి కాదు అని అనుకుని అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత చిన్నగా ఒక్కో సమస్య మొదలైంది. ఒక వారం రోజుల తర్వాత నాన్నకి ఎంతో నమ్మకమైన ఫ్రెండ్ అండ్ పిఏ కిషోర్ గారు చనిపోయారు. అది కూడా యాక్సిడెంట్లో. అప్పటికి అంకుల్కి ఒక 8 ఏళ్ల బాబున్నాడు. ఆ బాబునే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న కరణ్. నాన్న చాలా డల్ అయిపోయారు కిషోర్ అంకుల్ చనిపోవడంతో. ఇంకా వర్క్ ఎక్కువయ్యి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. నేను వర్క్ నేర్చుకుని నాన్నకి కొంచెం హెల్ప్గా ఉండాలని వర్క్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 2 నెలలకి నేను కొంచెం వర్క్ నేర్చుకోవడంతో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాన్నకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడే నాకు శౌర్య స్కూల్లో పరిచయం అయ్యాడు. ఫస్ట్ టైం నేను వాడిని చూసినప్పుడు బ్యాగ్ మోయలేక మోస్తూ నాకు ఎదురు పడ్డాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అప్పుడు చాలా ముద్దుగా ఉండేవాడు. చబ్బీగా, తెల్లగా, క్యూట్గా భలే ఉండేవాడు. కావాలనే నేను వాడికి ఎదురు వెళ్ళి నిలబడ్డాను. వాడు చూసుకోకుండా వచ్చి నాకు తగిలి కింద పడబోతూ ఉంటే పట్టుకొని వాడు పడకుండా నిలబెట్టాను. వాడు క్యూట్ స్మైల్తో థ్యాంక్స్ అని చెప్పి స్కూల్లోకి వెళ్ళిపోతే వాడి క్యూట్ స్మైల్ చూసి ఆ స్మైల్ కోసం ఏవైనా చేయొచ్చు అనిపించింది. నీ తర్వాత నా మనసులో వాడికి ఒక ఫ్రెండ్లా ప్లేస్ ఇచ్చాను. రోజు కావాలనే వాడొచ్చే టైంకి వాడికి అడ్డుగా నిలబడేవాడిని. వాడు రోజు నాకు తగిలి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయేవాడు, ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి. అలా రోజులు గడుస్తూ ఉంటే నీకు 5 ఏళ్ల నుండి 4 నెలలు పూర్తయ్యాయి. ఒక రోజు రాత్రి వర్షం పడుతూ ఉంటే నువ్వు భయపడతావు అని తీసుకుని వెళ్ళి నా దగ్గర పడుకోబెట్టుకున్నాను. కానీ నువ్వు ఒక 20 నిమిషాలు అస్సలు స్పృహలో లేనట్టు నిద్రపోతూ ఉన్నావు. నాకు అర్థం కాలేదు. ఎప్పుడు వర్షం పడుతున్నప్పుడు కొంచెం చిన్నగా ఉరుములొచ్చినా భయపడేదానివి. కానీ ఆ రోజు అస్సలు లేవలేదు నువ్వు. అందుకు కారణం నువ్వు ఆ ప్రకాష్ ఇచ్చిన ఐస్ క్రీమ్ తినడమని అందరినీ కోల్పోయే ముందు తెలిసింది. ఆ రోజు నుంచి నీకు ఆ ప్రకాష్ అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తూ ఉండేవాడు. వాడు ఐస్ క్రీమ్ ఇచ్చినప్పుడంతా నువ్వు ఆ రోజు అస్సలు స్పృహలో లేకుండా నిద్రపోతూ ఉండేదానివి. దానికి కారణం వాడు ఐస్ క్రీంలో నీకు డ్రగ్ కలిపి ఇచ్చేవాడు. దానివల్ల నువ్వు కొంచెం కొంచెంగా పిచ్చిదాని అవ్వాలని. అప్పుడు వాడికి భవిష్యత్తులో ఎలాంటి అడ్డు లేకుండా ఆస్తి వాడి చేతికొస్తుందని. కానీ నాన్నకి నీ ప్రవర్తనలో కొంచెం కొంచెంగా వస్తున్న మార్పు తెలియగానే ఏదో జరుగుతుంది అని గ్రహించారు. కొన్ని రోజులు గమనించిన నాన్నకు అర్థమైంది. ఆ ప్రకాష్ ఇచ్చిన ఐస్ క్రీం తిన్న తర్వాత రోజు మాత్రమే నువ్వు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉండడంతో నువ్వు ఆ ఐస్ క్రీం తినకుండా చేశారు నాన్న. తర్వాత ఒక నెల రోజులకు నాన్న ఆఫీస్లో బాగా నమ్మకస్తుడైన అకౌంటెంట్ చనిపోయారు. అది కూడా యాక్సిడెంట్ కారణంగా.
ప్రకాష్ పక్కా ప్లాన్తో అతని మనిషిని ఎంటర్ చేశాడు కంపెనీలోకి అతని ప్లేస్లో. ఒక నెల రోజులు బాగానే ఉన్నా తర్వాత ఒక రోజు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న మరొకరు ప్రకాష్ మనిషికి అడ్డుగా ఉండడంతో దొంగతన నేరం అతని మీద వేసి అతన్ని కూడా బయటకు పంపించారు. అతని మీద నాన్నకి నమ్మకం ఉన్నా కూడా వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసి పూర్తి ఆధారాలు అతనికి వ్యతిరేకంగా చూపించడంతో నాన్న మనసులో ఉన్న నమ్మకం పక్కన పెట్టి కళ్లకు కనిపిస్తున్న ఆధారాలు చూసి నాన్న అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయక తప్పలేదు. కానీ అతను సూసైడ్ చేసుకుని చనిపోయారు అవమానం తట్టుకోలేక. అతని కొడుకే మన రాజు అని రాజు వైపు చూస్తారు తడితేరిన కళ్ళతో. రాజు పైకి లేచి కార్తీక్ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని, సార్ ప్లీజ్ మీరిలా డల్గా ఉంటే మాకు నచ్చదు. మీ కళ్ళలో ఎప్పుడూ కాన్ఫిడెన్స్, కోపం, యాటిట్యూడ్, లవ్ ఇవే ఉండాలి, ఇలా కన్నీళ్లు కాదు అని బాధగా అంటే కార్తీక్ బాధగా రాజు చేతులు పట్టుకుని, సారీరా, మా వల్ల నువ్వు అనాథవయ్యావు. మీ నాన్నే అమ్మగా మారి నిన్ను పెంచుతూ ఉంటే మా కారణంగా ఆయన కూడా నీకు దూరం అయ్యారు అని అంటాడు క్షమించమన్నట్టు. రాజు నవ్వుతూ, మీరు నన్ను ఎప్పుడూ పరాయివాడిగా చూడలేదు కదా, నన్ను మీ కుటుంబంలాగే చూసుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా నేనెందుకు అనాథ అవుతాను సార్, నాకు మీరంతా ఉన్నారు కదా అని అంటాడు కార్తీక్ని హగ్ చేసుకుని. కార్తీక్ కూడా రాజుని హగ్ చేసుకుని మౌనంగా ఉండిపోతే ఒక 5 నిమిషాలకు ఇద్దరు కొంచెం తేరుకుని దూరం జరుగుతారు. కార్తీక్ చిన్న నవ్వుతో, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను రాజు. నా కోసం ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని నాకు సెక్యూరిటీగా మారావు అని అంటే రాజు నవ్వుతూ, అయితే ఒక పని చేయండి, నాకు మీ చెల్లెలు నీతునిచ్చేయండి అని అంటాడు నీతు వైపు చూసి కన్ను కొట్టి. ఆ మాటకి నీతు కోపంగా చూస్తుంది రాజు వైపు. రాజు నవ్వుతూ కార్తీక్ వైపు చూస్తే కార్తీక్ నవ్వుతూ, నా చెల్లికి ఇష్టమైతేనే నా చెల్లిని నీకిస్తాను అని అంటాడు నీతు వైపు చూసి. నీతు ఒక్క క్షణం రాజు వైపు చూసి మొహం తిప్పేస్తే రాజు నవ్వుతూ, మీరు పర్మిషన్ ఇచ్చారు కదా, ఇంకా మీ చెల్లి నన్ను ఇష్టపడేలా నేను చేసుకుంటాను అని అంటే కార్తీక్ నవ్వుతూ, అవును, ఎన్ని రోజులు మరి నా పర్మిషన్ లేకుండా అస్సలు నువ్వు నా చెల్లితో కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు కదా, కాకపోతే ఒక 2 సార్లు హగ్ చేసుకున్నావు, ఒకసారి ప్రపోజ్ చేశావు, అంతే కదా అని అంటాడు. అది విన్న రాజు చిన్న స్మైల్తో మొహమాట పడుతూ, నేనేం చేసినా మీకు చెప్పే చేశాను కదా అని అంటాడు. కార్తీక్ కొంచెం సీరియస్నెస్ నటిస్తూ, అవును, నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అంతేకాని నా పర్మిషన్ అడగలేదు కదా, ఇంకా ప్రపోజ్ చేసిన తర్వాత వచ్చి చెప్పావు అని అంటాడు. అది విన్న నీతో కొంచెం షాక్గా కార్తీక్ రాజు వైపు చూస్తుంది. ఎన్ని రోజులు కార్తీక్ ఏమంటాడోనని రాజు అంటే ఇష్టం ఉన్నా ఎప్పుడు బయట పెట్టకుండా రాజుకి దూరంగా ఉంటూ వచ్చింది. ఒక 2 నిమిషాలకు తేరుకొని కొంచెం భయంగా పైకి లేచి కార్తీక్ వైపు చూస్తూ, అన్నయ్య, అది నేనెప్పుడు ఆయన్ని లవ్ చేస్తున్నానని చెప్పలేదు, ఇంకా ఆయన ప్రపోజ్ చేసినప్పుడు కూడా నేను రిజెక్ట్ చేశాను అని చెప్తుంది. కార్తీక్ ఏమంటాడోనని తలదించుకుని పొంగుకొస్తున్న కన్నీళ్లను కష్టంగా ఆపుతూ. కార్తీక్ చిన్న స్మైల్తో నీతు వైపు చూస్తూ, ఏలారా అని పిలిస్తే నీతు భయంగానే కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. కార్తీక్ చిన్న స్మైల్తో నీతు చేతిని తన చేతిలోకి తీసుకుని, నీతు, నీకు రాజు అంటే నిజంగా ఇష్టం లేదా అని అడుగుతాడు నీతు కళ్ళలోకి సూటిగా చూస్తూ. నీతో ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుని నిలబడితే కార్తీక్ నవ్వుతూ, నువ్వు నాకు భయపడాల్సిన పని లేదుమా, నాకు తెలుసు నీకు రాజు అంటే ఇష్టం ఉందని, నువ్వే నాకు చెప్తావని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వు నన్ను విలన్ని చేసి నీ ఇష్టాన్ని వదులుకోవాలని చూస్తున్నావు అని అంటే నీతు తడితేరిన కళ్ళతో కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ పైకి లేచి నీతుని సైడ్ హక్ చేసుకుని తల నిమురుతూ, నీకు నా దగ్గర భయపడాల్సిన అవసరం ఏముందిరా, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని అంటూ ఖుషి వైపు చూపిస్తూ, ఐరా నన్ను బీస్ట్ అని అంటూ ఉంటే తనతో కొంచెం సీరియస్గా ఉన్నానని అలా అంటుంది అని అనుకున్నాను, కానీ నన్ను మీరందరూ విలన్లా చూస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. మరి అంత భయపెడుతున్నానా నేను అందరినీ అని అడిగితే నీతు కార్తీక్ని హక్ చేసుకుని, సారీ అన్నయ్య, నేనిప్పుడు నిన్ను విలన్లా చూడలేదు, నువ్వున్నావని ఎంతో ధైర్యంగా ఉంటున్నాం మేము. అన్నయ్య కల అయినా కూడా ఏ రోజు నేను భయపడలేదు, నువ్వున్నావన్న ధైర్యం మాకెప్పుడు ఉంది.
కానీ ఎందుకో నిన్ను చూస్తే కొంచెం భయమేస్తుంది. కార్తీక్ నవ్వుతూ, బావుంది. ఎన్ని రోజులు నా పెళ్ళాం ఒకటే తిక్కలని అనుకున్నా కానీ అందరూ తిక్కలోళ్ళే. ధైర్యం ఉండు అంటూనే భయం అంటున్నారు అని అందరి వైపు చూస్తే అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు కార్తీక్ వైపు. కార్తీక్ కొంచెం గురుగా అందరి వైపు చూసి నీతుని చూస్తూ, నీకు రాజు అంటే ఇష్టమే కదా? రితిక్ పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా జరిపిస్తా. నీకు రాజు అంటే ఇష్టం ఉంటే చెప్పు, నీకు ఇష్టమే కదా అని అడిగితే నీతు తలదించుకొని చిరు సిగ్గుతో ఇష్టమే అన్నట్టు తలుపుతుంది. రాజు నీతు వైపు చూసి ఐమింగ్ చేసి నవ్వుతూ, మనసులో మాత్రం రాక్షసి ఎన్ని రోజులకు బయటపడింది. ఎన్ని రోజులు నా మీద ఇష్టం ఉన్నా లేనట్టు నటించింది కదా, ఎప్పటి నుంచి చెప్తా దీని సంగతి అని అనుకుంటాడు. వెంటనే కార్తీక్ ఒక షార్ప్ లుక్ ఇస్తాడు రాజుకి, తన మనసులో మాట విన్నట్టు. ఆ లుక్కి రాజు కొంచెం తడబడుతూ చూపు తిప్పేస్తే నీతు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటుంది. నీతు నవ్వడం చూసి రాజు గుర్రుగా చూస్తాడు నీతు వైపు. ఖుషి పాప పైకి లేచి అందరి వైపు చూస్తూ, 4 రోజుల్లో రాజు నీతుల పెళ్లి, అలాగే రితిక్ గారికి కూడా పెళ్లి ఆ డెవిల్తో అని చెప్తే అందరూ నవ్వుతూ చూస్తారు ఖుషి వైపు. ఖుషి అందరి వైపు చూస్తూ, మరి ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి, మనకి చాలా పెళ్లి పనులు ఉన్నాయి కదా, వెళ్ళండి అందరూ రెడీ అవ్వండి, షాపింగ్కి వెళ్దాం, ఇంకా అందరికి గిఫ్ట్స్ కూడా కొనాలి కదా, అందరికీ టెడ్డీస్ ఇస్తే బాగుంటుంది కదా గిఫ్ట్గా అని అంటుంది బ్రైట్ గా నవ్వుతూ. ఆ మాట విన్న కార్తీక్కి తల కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. ఖుషి కార్తీక్ పక్కన కూర్చొని కార్తీక్ చేతిని పట్టుకుని లాగుతూ, పద రావణ్, షాపింగ్కి వెళ్ళి టెడ్డీస్ కొందాం, పెళ్లికొచ్చిన అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, మన నీతు రాజు రితిక్ల పెళ్ళంటే ఎలా చేయాలి అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఎలా చేయాలి మేడం గారు అని అడుగుతాడు కొంచెం వెటకారంగా. ఖుషి అందరి వైపు చూస్తూ, అందరూ జాగ్రత్తగా వినండి, పెళ్లి ఎలా చేయాలో చెప్తాను అని అంటే అందరూ సరే చెప్పు అన్నట్టు తలూపుతారు. ఖుషి అందరి వైపు చూసి తన బుర్రలో ఉన్న గుజ్జు మొత్తం అరగదీసి పెళ్లి విధానం చెప్తూ ఉంటే అందరూ కొంచెం షాక్గా, కొంచెం వింతగా, కొంచెం అయోమయంగా, కొంచెం కోపంగా, ఇలా మిక్స్డ్ ఫీల్తో ఖుషి వైపు చూస్తారు. నీతో రితిక్ రాజు వైపు మాత్రం జాలిగా చూస్తారు. మరి అంతమందిలో అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించేలా ఖుషి ఏం చెప్పింది? పెళ్లి ఎలా చేయాలని ఖుషి ఆలోచన. నీతూ రితిక్ రాజు వైపు జాలిగా ఎందుకు చూశారు? రాజుని బుక్ చేసిస్తుందా మన ఖుషి పాప? రియా రితిక్ ని చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.